नहीं 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 హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కొల్లేరు రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వన్ లైక్ ఆల్సో. ఫ్రెండ్స్, ఈరోజు లోడింగ్ వచ్చేసి కునికి కుదరవెల్లి అనే గ్రామంలో మనకి లోడింగు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆ వంతున వచ్చేసి నాగేశ్వరరావు సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు కట్టించిన బ్రిడ్జ్ ఇది. మీరు చూస్తున్న బ్రిడ్జు. ఈ బ్రిడ్జ్ కింద పంట పొలాలు, వాగు కూడా ఉంది. కునికి కుదరవెల్లి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నాగేశ్వరరావు వంతెన, అక్కినేని నాగేశ్వరరావు గారి వంతెన అంటారు దీన్ని. ఒక నెలలో వచ్చేసి మేము 5 times అయినా ఈ బ్రిడ్జ్ మీద తిరుగుతాం. లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇటువైపుగా వెళ్తాం. ఈ బ్రిడ్జ్ దాటినమ్మటే మనకి ఫస్ట్ రైట్ సైడే మనకి చెరువు తగులుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి లోడింగ్ 30 బళ్ళు పాయింట్, అంటే 30 వ్యాన్ల పాయింట్ ఇది. ప్రస్తుతానికైతే 10 వ్యాన్లు బయట వెయిట్ చేస్తున్నాం. ఒక 20 వ్యాన్లు అయితే లోన లోడింగ్ దగ్గరికి వెళ్ళినాయి. ఇదంతా 1 way రోడ్డు. దాని తగ్గట్టు నిన్న వర్షం కూడా పడింది. ఒక వ్యాన్ వచ్చిన తర్వాత ఇంకో వ్యాన్ వెళ్ళాలి. ఒకవేళ అంతగా ప్రాబ్లం అయితే కనుక లోడ్ అయిన బండి వస్తున్నప్పుడు లోడ్ అయిన వ్యక్తి మాకు ఫోన్ చేసి కాల్ చేసి చెప్తాడు ఆపోజిట్గా రావద్దని. ఏం మాత్రం కంగారు పడినా కానీ 2 బళ్ళు రిస్క్లో పడతాయి. లొకేషన్ చూస్తాక ఇది అయితే కనుక ఫారెస్ట్ లాగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోనకు వెళ్ళిన 20 బళ్ళు అయితే ఇంజిన్ ఫిట్ చేసుకుని వాటర్ పట్టుకుని రెడీగా ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము వెళ్ళాలి లోనకి. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మేము చూడబోయే చెట్టు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద చెట్టు ఇదే. ఇలాంటి చెట్లు వచ్చేసి ఎక్కువగా కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువగా కనపడతాయి. లోనకి వెళ్ళిన ఫస్ట్ బండి అతను అయితే మాకు కాల్ చేశాడు లోడింగ్ స్టార్ట్ అవుతుందని. ఈ లోపల మేమందరం బరకాలు ఇవన్నీ సరి చేసుకుని, స్టోన్స్ అన్ని చెక్ చేసుకుని, గ్యాస్ ఫిల్లింగ్ కూడా ఎలా ఉందో మొత్తం చెక్ చేసుకుని మేము రెడీగా లోనకి వెళ్తాం. మేమందరం ఎప్పుడు పొద్దున్నే 5 ఆ ప్రాంతం కల్లా ఇక్కడికి వచ్చేసి చెరువు దగ్గర వెయిట్ చేస్తాం. ఈరోజు వర్షం పడటం వల్ల మేము కొంచెం లేట్గానే బయలుదేరాం. లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మాకు దాదాపుగా 8 ఆ ప్రాంతం అయింది. ప్రతి ఒక్కరు ఖాళీ సమయాల్లో బరగం తొక్కటం, బరగం నీట్గా చేసుకోవటం, నెట్ అయ్యి ఎలా ఉన్నాయి చూసుకోవటం, స్టోన్స్ ఎలా ఉన్నాయి చూసుకోవటం, అవన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు లోనకి వెళ్తాం మేమందరం. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేదే ఫస్ట్ లోడ్ అయిన బండి. ఫస్ట్ బండి ఇది. ప్రతి బండి లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వెళ్ళేసరికి సగానికి సగం నీళ్ళు వాటర్ అయితే రోడ్డు మీద పడిపోతూ ఉంటాయి. ఒక 3000 లీటర్ల నీళ్ళు పట్టినట్లయితే మనకి దాదాపుగా 500 లీటర్ల వరకు రోడ్డు మీద పడిపోతూనే ఉంటాయి. అలాగా గోతులు గొప్పుల వల్ల. నెక్స్ట్ వెళ్ళబోయే బండి మందే లోనకి. నెక్స్ట్ మన బండి లోడింగ్కి వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మన బండి నెంబర్ వచ్చేసి మనం 21వ బండి. మనము లోన మొత్తం క్లియర్గా ఉందని చెప్పారు, అందుకని మనం ఇప్పుడు స్టార్ట్ చేసి మనం లోడింగ్ పాయింట్ వద్దకు అయితే ఇప్పుడు వెళ్తున్నాం. మనం దాదాపుగా లోన 10 బళ్ళు దాకా ఉన్నాయి ఇంకా లోడ్ అవ్వాల్సినవి. అయినా సరే లోన స్పేస్ ఉందని చెప్పి మనం స్టార్ట్ చేసి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వెళ్దాం అనుకున్న టైంలో నా మిర్రర్ ఎదర గ్లాస్ వచ్చేసి నీట్గా లేదు. నీట్గా లేకపోవటం వల్ల గ్లాస్ క్లీన్ చేసుకునే స్ప్రేతో మనం వాటర్ వాష్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసి, డైలీ మేము వాటర్ పని మీద ఉంటాం కాబట్టి, వాటర్ లోడ్ కాబట్టి మేము బ్రేక్ కొట్టినప్పుడల్లా అద్దం మీదకి వచ్చి పడటం వల్ల డస్ట్ ఏర్పడుతుంది. దాన్ని క్లీన్ చేయటం కానీ మేము ఇలాగ స్ప్రేస్ వాడతాం. ఇది వాడటం వల్ల అద్దం వచ్చేసి మిర్రర్ చాలా నీట్గా ఉంటుంది. మనకి లోనకి రమ్మని సిగ్నల్ అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ రోడ్డు అంతా మనం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు లోనకి వెళ్తే కనుక మన లోడింగ్ పాయింట్ అయితే తగులుతుంది. ఫస్ట్ వెళ్ళిన 10 బళ్ళలో ఆల్రెడీ హోండా ఇంజిన్ అయితే ఫిట్ చేసి నీట్గా చేసి సెట్ చేసి పెట్టేశారు. మేము వెళ్ళి వాటర్ ఫిల్ చేసుకుని తర్వాత లోడింగ్ పెడతాం. ఇప్పుడు మీకు కనిపించేది అక్కడ వ్యాన్ వచ్చేసి వలలో కూలీలు వాళ్ళది, కూలీలు వ్యాన్ అది.
దాని మీదే దాదాపు 70 మంది జర్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళతో పాటు వలలు కూడా దాంట్లోనే వస్తాయి. పక్కన మీకు కనిపించేది డబుల్ క్యాబిన్ మహేంద్ర బులోరో. అది ఈ చెరువు గల రైతుది, అంటే ఈ చెరువు గల ఓనర్ కారు. మేము పెట్టుకుంటాక స్పేస్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి దూరంగా తీసుకొచ్చి పెట్టారు. మీరు లెఫ్ట్లో చూసుకున్నట్లయితే గేదెలు ఉన్నాయి. దాదాపు 10 గేదెలు దాకా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే వల్ల పనులు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా గేదెలు మేపుకోవటం. రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మీరు అక్కడ తోడు కనపడుతుంది. దాన్ని కట్ చేసి దాన్ని తీసుకొచ్చి గేదెలకి వేస్తారు. అవి ఫీడింగ్ కింద పనిచేస్తాయి. అవి తిన్న తర్వాత ఇవి బాగా బలమైన పాలు ఇస్తూ ఉంటాయి. ఎదురుగా చూసుకున్నట్లయితే మన ముందులో ఉన్న బండి, అంటే 20వ నెంబర్ గల బండి వాటర్ ఫుల్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనమే నెక్స్ట్, దాని తర్వాత మనమే వాటర్ ఫిల్లింగ్ అని వెళ్తాం. ఈ లోపల అడ్డం లేకుండా లెఫ్ట్ సైడ్ అయితే మనకి ప్లేస్ అయితే ఉంది. అక్కడైతే పార్కింగ్ చేసుకోవాలి మనమైతే ఇప్పుడు. ఫైనల్గా మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. మన ముందులో ఉన్న బళ్ళు అయితే లోడింగ్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క బ్యాగు కౌంట్ చేసి కాటా పెట్టి కౌంట్ చేసి ప్రతి ఒక్క బ్యాగ్లో, ప్రతి ఒక్క బండిలో ఒక్కొక్క బ్యాగు డ్రైవర్ని అయితే కౌంట్ చేయమంటారు. శీలవత్తు వచ్చి 42 పీసులు రావాలి. కట్ల వచ్చి 20 పీసులు రావాలి. ఎక్కువగా చేపల తోలకానికి వాడే బళ్ళు యోధ, మహేంద్ర బుల్లోరో కూల్ డ్రైవ్, నెక్స్ట్ ఇంపీరియో, నెక్స్ట్ లేటెస్ట్గా ఒకటి వచ్చింది మ్యాక్స్ ట్రక్ అని. వీటిని ఎక్కువగా వాడతారు. ప్రస్తుతానికి నా మిత్రుడైతే చూడండి ఆక్సిజన్ సప్లై ఎలా ఉందో కంప్లీట్గా చెక్ చేసుకుని ఆక్సిజన్ సప్లై ఎలా ఉందో చూసుకుని అప్పుడు బయలుదేరాలి మనం. పార్కింగ్ ప్లేస్ కొంచెం వరస్ట్గా ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గానే యాక్సిలేటర్ రేజ్ మీదనే మనం ఎదర వరకు కొంచెం జాగ్రత్తగానే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి మనం. ప్రతి బండికి వచ్చి లోడ్ అయింది 650 కేజీలు. 650 కేజీలు 6 గంటలన్నర లోడ్ అయింది ప్రతి బండికి. ఈ బండికి కూడా 6 గంటలన్నర లోడ్ అయింది. ఇప్పుడు బయలుదేరిపోతుంది. ఇక్కడ నుంచి ఇచ్చినా అక్కడ తీసారంటారు పిల్లలు. ఒకటే తీసావా ఇంకెన్ని తీసావు?
ఈరోజు మనకి పట్టుబడిది రేట్ వచ్చేసి యావరేజ్ 400 కాడికి వేరే రైతుకి ఇచ్చాడు. అయితే రేట్ వచ్చేసి 400 యావరేజ్, కేజీ వచ్చేసి మనకి 104 అంటే 104 రూపాయలు పడింది. ఈరోజు తెల్ల చేప వచ్చేసి 104 రూపాయలు పడింది. ఈరోజు దాదాపుగా ఒక 40-50 ట్రైల్ వరకు గురక కూడా బాగానే అయింది. వాటిని అయితే బుల్లోరా డబుల్ క్యాబిన్ ట్రక్ మీద తీసుకువెళ్ళిపోయారు, మార్కెట్కి వెంటనే తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఐస్ లేకపోవటం వల్ల డబుల్ క్యాబిన్ బండి మీద తీసుకువెళ్ళిపోయారు వాటిని. నాన్నగారు ఉండే हम चेक ब्रेक देंगे स्लोगा మన బండి అయితే లోడ్ చేసుకుని మనం అయితే జర్నీ స్టార్ట్ చేస్తాం. దాదాపుగా మన బండిలో కూడా 650 కేజీలు తెల్ల చేప పడింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి కిలోమీటర్స్ లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్ వరకు 50 కిలోమీటర్లు వస్తుంది. ఈ 50 కిలోమీటర్లో దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల వరకు రోడ్డు అయితే బాగోదు. మనకైతే ఇప్పుడు వచ్చేసి చాలా దూరం వరకు రీచ్ అయిపోయాం. ప్రతి 5 కిలోమీటర్లకి మనం ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఫిష్ ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు రాబోయే ఊరు వచ్చేసి మనకి కోవలనే గ్రామం. ఈ గ్రామంకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో అయితే కనుక కోవల్ స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి బోర్డు చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు కోవల్ స్టార్ట్ అయ్యాము. ఈ ఊరికి ప్రత్యేకత ఏంటంటే తెలుగు హీరోయిన్ మన సిల్క్ స్మిత గారు జన్మించిన స్థలం ఈ ఊరే. ఈ ఊరిలోనే జన్మించారు, ఈ ఊరిలోనే విద్యాభ్యాసం అన్నీ చేశారు. కోవల్ అనే గ్రామం ఇక్కడ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల బారుగా ఉంటుంది. 2 కిలోమీటర్ల వరకు ఇల్లులు మొత్తం హౌస్ మొత్తం. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిటీకి నియర్ బై ఏలూరుకి దగ్గరలో ఉంటుంది. ఇది ఏలూరు ఈ ఊరు నుంచి దాదాపుగా వీళ్ళకు వచ్చేసి 7 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఏలూరులో కూడా డర్టీ పిక్చర్ అనే మూవీ సిల్క్ స్మిత గారిది బయోపిక్ 100 డేస్ ఆడింది. మేము వచ్చేసి నెల రోజుల్లో దాదాపు ఒక 10 రోజులన్నా ఈ ఊరు మేంచి మేమైతే లోడింగ్ అన్లోడింగ్ కూడా సాగిస్తూ ఉంటాం. మనం ఫైనల్గా అయితే అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి అన్లోడ్ చేస్తుంది వచ్చేసి నా ముందున్న బండి 650 కేజీలు. ప్రతి బండికి వచ్చేసి 6 క్వింటాల 50 కేజీలు ప్రతి బండికి లోడ్ అయినాయి. అది వచ్చేసి అన్లోడింగ్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు అన్లోడ్ చేయబోతున్నాం. అన్లోడ్ చేసే వాళ్ళు వచ్చేసి నేపాల్ వ్యక్తులు వాళ్ళందరూ. అన్లోడ్ అయ్యే చెరువు వచ్చేసి దాదాపుగా 70 ఎకరాల దాకా ఉంటుంది. 70 ఎకరాల చెరువుకి ఫ్రెషింగ్ కోసం బోట్లు కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ బరకం డౌన్ చేసి మనం చెరువులోకి అయితే అన్లోడ్ చేయబోతున్నాం. ఇప్పుడు
ఇంత దూరం తీసుకురావడానికి డ్రైవర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల సరుకు ఇంత సేఫ్గా వచ్చింది. సరుకు అందుకనే ఇంత సేఫ్గా రీచ్ అయింది. లోడింగ్ ఎంత ఫాస్ట్గా ఉందో అన్లోడ్ కూడా పాయింట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంది. ప్రతి ఒక్క బండి అన్లోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, బండి నెంబరు, మన సొంతకం అవన్నీ సిగ్నేచర్ ఇవన్నీ పెట్టి వెళ్ళాలి. ఓకే ఓకే అదే అది దూరం స్పీడ్ తాడు తప్పింది. ఓకేనా? వచ్చి అలా వచ్చి చేపలు పడతాం. అన్లోడ్ కంప్లీట్ అయిపోయి మేము ఇంటికి వెళ్దాం అన్న టైంలో నా ఫ్రెండ్ బండి వచ్చేసి ఫ్రంట్ టైర్ పంచర్ పడింది. ఇప్పుడు దానికోసమని నేను వెయిట్ చేసి నేను హెల్ప్ చేసి ఆ టైర్ అయితే చేంజ్ చేసి మేము బయలుదేరదాం అనుకుంటున్నాం. ఈ టైర్ కాస్ట్ వచ్చేసి 9,000 సూపు టైర్ కలిపి, అండ్ ఈ డిస్క్ వచ్చేసి 3,500. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కూడా కొట్టండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం స్క్రూస్ ఎప్పుడైనా కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి.
ఇక్కడ వేసామంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం స్క్రూస్ వేసుకోవాలి. అప్పుడు మనకి బాగా ఫిట్గా ఉంటుంది. ఫైనల్గా పంచర్ పడిన టైర్ అయితే కనుక పనిచేయదని మెకానిక్ చెప్పారు. దాని ద్వారా మేమైతే కొత్త టైర్ అయితే తీసేసుకుంటున్నాం. నా ఫ్రెండ్ అయితే కొత్త టైర్ అయితే తీసేసుకుంటున్నాడు. అండ్ ఫైనల్గా మేమైతే కొత్త టైర్ వేయబోతున్నాం ఇప్పుడు మా బండికి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.